చూడండి, నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బాండ్ కంట్రోల్ డిసీజ్ ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ నేషనల్ వెక్టర్ బాండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ని మెయింటైన్ చేస్తున్నారు. మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏ డిసీజెస్ని వీళ్ళు కంట్రోల్ చేయాలి లేదా ఎలిమినేట్ చేయాలి అనుకుంటున్నారు, వేటికి సో పర్టికులర్గా దృష్టి సాధించారంటే 6 వెక్టర్ బాండ్ డిసీజెస్. ఇంతకుముందు చెప్పినట్టుగా మలేరియా, జపనీస్ ఎన్సెఫలైటిస్, డెంగ్యూ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 డిసీజెస్. అడగొచ్చండి ప్రశ్న, ఇలా అడగొచ్చు, ఈ క్రింది వాటిలో ఏది నేషనల్ వెక్టర్ బాండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా లేదు, అలా కూడా అడగొచ్చు. ఉన్నాయి చూసుకుంటే లేనివి మనకు ఈజీగా అర్థమవుతుందండి. సో ఎల్లో ఫీవర్ లేదు, ఇక్కడ జికా వైరస్ లేదు, ఇలా కొన్ని వెక్టర్ బాండ్లో వచ్చినా అవి దీంట్లో చేర్చబడలేదు. ఎందుకంటే ఎల్లో ఫీవర్ భారతదేశంలో లేదు, జికా వైరస్ అవుట్ బ్రేక్ చాలా తక్కువ, ఇట్లా కొన్ని వ్యాధులను చేర్చలేదు, కాబట్టి ఉన్నాయి నేర్చుకోవాలి. సో దీంట్లో వీటిలో 3 డిసీజెస్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి, ఇరాడికేట్ చేయాలని టార్గెట్గా పెట్టారు. అవి ఏమేంటివి, మలేరియా నంబర్ 1, లింఫాటిక్ ఫైలేరియాసిస్, కాలా ఆజార్. డియర్ స్టూడెంట్స్, ఈ స్లైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ వెక్టర్ బాండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా ఏ డిసీజెస్ని సో ఇక్కడ కంట్రోల్ చేయాలనుకున్నారు, 6 డిసీజెస్ అవి ఇక్కడ ఉన్నాయి. ఈ 6 డిసీజెస్లో వేటిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు కంప్లీట్గా, ఇవేమో కంట్రోల్ అండి. ఈ 6 3 కంట్రోలు, 3 ఎలిమినేషన్. ఎలిమినేట్ చేసామంటే కంట్రోల్ చేసినామన్నట్టే, గుర్తుపెట్టుకోండి. మొత్తం 6 కంట్రోల్ చేయాలి, వాటిలో 3 కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి. 6 కంట్రోల్ చేసే వాటిని మలేరియా, జపనీస్ ఎన్సెఫలైటిస్, డెంగ్యూ, చికెన్ గున్యా, కాలా ఆజార్, లింఫాటిక్ ఫైలేరియాసిస్. దీంట్లో 3 ఎలిమినేట్ చేయాలనుకున్నారు. ఏమేంటివి, సో మలేరియా, అందుకే టార్గెట్స్ పెట్టారు. మలేరియా సో టార్గెట్, ఫైలేరియాసిస్ టార్గెట్, కాలా ఆజార్ టార్గెట్. ఈ 3 టార్గెట్ పెట్టడం జరిగింది. ఈ ఇయర్ లోపు ఇప్పటిలోపు సో కంప్లీట్ చేయాలనుకున్నారు.